బుక్స్ అయ్యి రిజిస్టర్ పెట్టరండి, అక్కడ రాసుకుంది రిజిస్టర్ పెట్టండి అంటే కొంచెం ఆయన కొంచెం మాట వినపడదని నేను తొందరగా మీటింగ్కి వెళ్ళాం. వంట చేసాక పెట్టేసి పిల్లలకి పెడుతుందన్నా పెట్టేసాక నేను మీటింగ్కి వెళ్తాను. ఆ రోజు మీటింగ్కి వెళ్ళడం వల్ల కొంచెం లక్ అయింది, ప్లస్ అయింది. లేకపోతే ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. తీసుకెళ్తుందిలే పిఎస్సీలో కొంచెం మనకు టైంలో చూసుకొని కుట్లేసారు. అక్కడికేమో ఒక అతను వచ్చాడు నెంబరు, ఆయన వచ్చి మీ అధికారులు చెప్పారా అంటే ఆల్రెడీ అప్పటికే ఫోన్ చేసే టైం ఉంది కదా, పేషెంట్ చూసుకుంటాం కానీ ఆ అధికారులు ఫోన్ చేయాలి, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి మా ఫ్రెండ్స్కి చేసి ఇలాగ అతనికి అయింది మేడం చెప్పమని చెప్పాను. ఈలోపు ఆయన వచ్చి వాళ్ళు చేశారా ఇలా చేశారా అధికారులు చేశారా అంటే చేసేవండి అని చెప్పాను. అయినా మళ్ళీ నెంబర్లన్నీ తీసుకుని ఆయన వచ్చి అన్నీ చూసి ఆయన ఎవరండి వచ్చిన ఆయన పంచాయతీ నెంబర్ మేడం ఫోన్ చేశారు. మేడం ఏమందంటే నువ్వు ఎవరితోటి చేయించు ఏంటమ్మా నువ్వు చేయాలి కదా అంట. నీళ్ళు ఎవరితోటే చేయించినంత టైం మాకు లేదండి, మీకు కూడా మేము చేయలేదు, మీ నెంబర్ కూడా నాకు తెలియదు అసలు. ఆయనే మరి ఎవరిని అడిగి తెలుసుకున్నాడో నేనైతే మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని మా వాళ్ళకి చెప్పాను, అంతేగా నేను ఫోన్ అయితే అతనితో చేయమని చెప్పలేదండి. మీ వాళ్ళు అంటే ఎవరండి? మీ ఇంట్లో మెంబర్స్ లేకపోతే టీచర్స్కి, మా తోటి టీచర్స్కి చెప్పాను. చేసి కూడా లేకపోవటం బాగా ఆ ఫోన్లు కూడా వర్క్ ఎక్కువైపోయిందని అక్కడ ఇచ్చేస్తాం కదండి, నెంబర్లు కూడా లేవు ఎవరి నెంబర్ లేకపోతే ఇంకా మరి రెస్పాండ్ అయ్యారా మీ అధికారులు అండి? ఆ తర్వాత వచ్చి రాజుని తీసుకెళ్ళారు. మేము తీసుకెళ్తాం ఆల్రెడీ ఇక్కడ చూపించేసి కుట్లేసాము, మళ్ళీ రాజుని తీసుకెళ్ళమని రిఫర్ చేశారు అక్కడే డెంటిస్ట్ చూపించమని. అయితే మేము ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పిల్లది బడిలో పిల్లలు పెట్టి వెళ్ళిపోయింది కదా, ఆ పిల్లలకి భోజనం పెట్టేసి మరి ఎవరి పిల్లలు పంపించాలి కదా అని బడికడికే తీసుకొచ్చామండి. పడుకోబెట్టి బడికాడ మళ్ళీ ఆటో ఇచ్చేసావిడికి ఈ లోపు మేడం వచ్చారు, సూపర్వైజర్ వచ్చారు. వచ్చి ఎలా జరిగింది ఏంటమ్మంటే ఎలా అని చెప్పేమని నేను చెప్పిన తర్వాత అయితే సరే నేను వస్తున్నా రాజులని మా కూడా వచ్చారు. ఇదేమో పైకి ఎగిరి ఇక్కడేమో ఈ పోపు తాలింపేట పులిహార తాలింపేస్తుంది. పులిహార తాలింపేస్తా పప్పు పెట్టేసి ఉన్నట్టుంది, అది మరి ఎప్పుడు పెట్టిందో తెలియదు. నేను అదే అరగంట అవుతుందేమోలే, నేను ఇప్పుడు వచ్చి టమాటాలు ఇచ్చేసి వచ్చిందో టమాటాలు పట్టుకొచ్చాను, పప్పు పెట్టింది. ఈ పక్కనేమో అన్నం ఉంచేసింది, పొయ్యి మీద ఉంచేసింది అన్నం. గ్యాస్ మీద ఏమో స్టవ్ కూడా సొట్ట వచ్చేసింది, అంటే పైకి ఎగిరింది, దగ్గరికి ఎగిరి పేరుకొని పేరుకుంది. గ్యాస్ పేలినంత సౌండ్ వచ్చింది, గ్యాస్ పేలినంత సౌండ్ వస్తే ఇంకా గబగబా పరిగెట్టుకు వచ్చేటప్పటికి బ్లడ్ కారిపోతుంది. చేతి మీద ఏమో కుక్కర్ తగిలింది వేడిది, మళ్ళీ ఇక్కడ కొన్ని మీద తగిలింది, ఇక్కడ భుజం మీద ఇక్కడ 4 కుట్లు పడ్డాయన్నమాట. అది కూడా కష్టమే ముక్కు కదా, వేయడానికి పెదమేకి వేయడానికి కష్టమైపోయింది. మెత్తన ప్లేస్ ఇలాగ వేస్తుంటే ఇందులో వెళ్ళిపోతుంది ముక్కులోకి సూది. అది 1.5 గంటలు పట్టేసింది. బ్లడ్ కూడా కొట్టలేదు, పళ్ళు లోపల 4 పళ్ళు కదిలిపోయింది, అవి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు అవి వేసిన తర్వాత మళ్ళీ రాజోలు తీసుకెళ్ళాలి, నలిపేసి స్పూన్ తోటి మెల్లిగా జాయిగా అలా తాగుతుంది, మట్టుకుంటుంది తాగుతుంది. ఆకలి ఉండి కూడా తింటాకలేదు అన్నట్టు అయిపోయింది. కుట్లేసిన తర్వాత రాజులు తీసుకెళ్ళమని డెంటిస్ట్ చూపించారు, వాళ్ళు తీసుకురామని మళ్ళీ. అంటే రోజు మెనూ ప్రకారం వండాలి. మెనూ ప్రకారం పప్పు టమాటా పులిహార అది పప్పు టమాటా పెట్టింది, పులిహార తాలింపు పెడుతుంది. తాలింపెట్టిలోపు ఇంకా ఆ సౌండ్కి తనకు తెలియదు అసలు, దిమ్మెక్కిపోయింది. ఇంకా అలాగే ఉంది, మంచిగా కూర్చుని పడిపోయింది. గబగబా వచ్చి బయటకు లాక్కొచ్చేపటికి బ్లడ్ వర్క్ కారిపోతుంది. పసుపు తెచ్చి గబగబా ఇలా పెట్టినా ఆగలేదు, కొట్టాడలేదు. ఇక్కడ పైపు 2గా చిట్లు పోయింది, ఇరిగిపోయింది. మరి ఏం పడిందో తెలియదు, ఇది గోడ కొట్టింది, ఎలా తగిలిందో తెలియదు. ఇరిగిపోయింది, రబ్బరే ముక్కలైపోయింది, లోపల రబ్బర్ లేదు, ఆ విజిరేమో అలా బయట ఎగిరిపోయింది. బాగా ఉంది కానీ
ఇంకా చాలా అదృష్టం అక్కడికి అలా చాలా బాగుంది. ఏ హెడ్ కో పడిందంటే ఇంకా అసలు మనిషి దక్కకపోను. ఆవిడకి భర్త చేరు ఏదో నా దగ్గర ఉంచుతేనే అలా మీ దగ్గర మీరే అవుతారండి ఆవిడకి చెల్లి. అలాగే ఏదో పెట్టి అలాగా చూసుకున్నాం. అలాంటి పరిస్థితిలో కూడా ఎవరైనా సాయం చేస్తాక ముందుకు రాలేదు. గతంలో కూడా ఒక అంగన్వాడీ టీచరు మీటింగ్కి వెళ్ళి వస్తే వెళ్తా ఇలా సైడ్ ఇవ్వబోతుంటే ట్రాక్టర్ ఆమె మీద నుంచి ఎక్కేసింది. కానీ అప్పుడు ఆ డ్యూటీ చేసిన పరిస్థితులు కూడా వాళ్ళు అధికారులు కానీ మా ఆఫీస్ ఐసిడిఎస్ ఆఫీస్ కానీ ఏం పట్టించుకోలేదు. ఆమె ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదు ఆమెకి. మేము ఇప్పుడు ఆయకలా జరిగిందంటే మా సొంతకు వచ్చినట్టు మేము చేసుకుంటాం తప్ప ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమీ స్పందించట్లేదు. మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. వర్క్ మీద వర్క్ పెంచేస్తున్నారు, అది యాప్ల పెంచేస్తున్నారు. ఆ వర్క్ రిజిస్టర్లో సెల్ల సరిగ్గా ఇవ్వట్లేదు, ఆ వర్క్ ఏమో అవ్వట్లేదు. దాని అవ్వట్లేదనేమో మేడమ్స్ ఏమో ఫోన్ మీద ఫోన్లు ఎందుకు చేయట్లేదమ్మా ఏం చేస్తున్నారని. మాకు సరైన ఫోన్లు ఇస్తే నెట్ ఉంటే అది మేము చేయగలుగుతాము. ఆ పేసాప్ తీసేయమని అడుగుతున్నాం కానీ అది తీయట్లేదు. కొని మాకు ట్యాబ్లు ఇవ్వమని అడుగుతున్నాం, అవి ఇవ్వట్లేదు. మా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలో ఎలా జాబ్ చేయాలో కూడా మాకు సాలీసాల జీతాలతో చేస్తున్నాము. ఒక గ్యాస్ డబ్బులు ఇవ్వరు, కూరగాయల డబ్బులు ఇవ్వరు. అన్నీ మాకు వచ్చిన జీతంలోనూ మేము అన్ని వచ్చిన ఉప్పు కాడించి పప్పు కాడించి కూరగాయలు కాడించి మొత్తం సమస్తం మాకు ఇచ్చిన జీతంలోనే మేము ఖర్చు పెట్టి చేస్తున్నాం. కానీ మీటింగ్కి వెళ్తాము, ఆ ఖర్చు కూడా మాకు ఏమిటి కూడా ఏమి ఇవ్వట్లేదు. మా సొంత ఖర్చు పెట్టుకుని మేము వెళ్తున్నాము వస్తున్నాము. అలాగే ఈ వంటకు కూడా సమస్తం మేమే మాకు వచ్చిన జీతంలోనే మేము ఖర్చు పెట్టుకు ఇస్తాము. ఆ జీతం కూడా కరెక్ట్గా టయానికి నెలకి డేట్ కానీ మేము ఇవ్వరు. వాళ్ళ ఇష్టమే డేట్కి ఇస్తారో ఆ డేట్కి ఇస్తారు అని వెళ్ళండి. ఇలా ఉంది పరిస్థితులు. ఈ పరిస్థితులు మేము ఇలా డ్యూటీలు చేస్తున్నాము. అది ప్రభుత్వం గుర్తించి మాకు రావాల్సినవి చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఎన్ని కుట్లు పడ్డాయమ్మా? 4 కుట్లు. 4 కుట్లు పడ్డాయి. మీరేమవుతారు? మరి అధికారులు ఏమన్నా మీకు సాయం చేశారా? చేయలేదండి. ఉండగా ఇలా జరిగిందండి. మా అమ్మకి కొంచెం అనిపించి మా అమ్మ స్కూల్కి వెళ్ళారండి. అంటే ఇలా జరిగినప్పటికీ మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను తాడేపల్లి కూడా ఉన్నానండి. మా చిన్నమ్మ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పారండి. నాకు నుంచి వచ్చిందండి. ఇలా జరిగిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారంటండి. చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇంజక్షన్ చేసి రాజులు తీసుకెళ్ళమన్నారంటండి. అక్కడ పిల్లలు కదిలిపోయినాయి అంటండి. ఈ కుట్లు అవి వేసి బిల్లలు అవి పళ్ళు తగ్గాక తీసేయాలన్నారండి. ఎన్ని పళ్ళు? 4 పళ్ళు ఎదురయ్యండి. అవి తగ్గాక తీపించారంటండి. డ్యూటీలో ఉండగా జరిగిందండి ఇలాగా. తనకి వినిపించదండి. కొంచెం షాక్లో వెళ్ళిపోయి ఇంకా ఎవరిని కూడా కేకేయలేదంటండి. ఇంకా పక్కోళ్ళు చూసి ఇంకా గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారంటండి. తీసుకెళ్ళి ఇంకా ఇలా చేపించి ఇంటికి తీసుకొచ్చారండి. మొత్తం దవడ దగ్గర తగిలిందండి. చేతికి కూడా తగిలేసిందండి. చేతికి కూడా బాగా తగిలిందండి. అంటే కుక్కర్ మూత ఎగురొచ్చి చేతి మీద పడిందంటండి. ఇంకా చాలా అదృష్టం. తల మీద తగిలితే ఇంకా ఇదైపోయిందండి. తన జీతంతో మా నాన్నగారు లేరండి. తన జీతంతో ఇది చదువుతుందండి. నాకు పెళ్ళి అయిందండి. మరి అధికారులు రెస్పాండ్ అయ్యారండి? అధికారులు ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు అందిందా? మరి డ్యూటీలో ఉండగా జరిగింది కదా, మరి ఏమీ అందలేదండి. డ్యూటీ చేస్తేనే కదా జరిగిందమ్మ. మరి ఏమైనా జరిగిందంటే మీకు తండ్రి కూడా తల్లి లేకుండా కూడా అయిపోయింది కదమ్మ. మరి అవునండి. ఏమీ సహాయం అందలేదు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయం అందలేదు.
మరి ఇలాంటిది జరిగితే మరి మీకు డ్యూటీకి పంపాలని భయమే కదా. అవునండి, భయమేనండి. ఫాస్ట్ అండి తింటున్నప్పుడు అదే అడ్డొచ్చేస్తుందని అదే అలాసేపు అలా వస్తానే ఉంది. మేము వెళ్ళాము చూస్తాక తీసుకెళ్ళండి. మేము వెంటనే వెళ్ళాము చూస్తాక పుట్లో ఆవిడ చివరి కాబట్టి వినిపించింది కాబట్టి అలాగే కూర్చో అదే వినిపించిన వాళ్ళు అయితే ఆ గుండె అదే ఇంకా అయిపోయి ఇంకేం తింటలేదు కూడా దవళ్ళు లాగేసుకుని పళ్ళు తీసేయాలన్నా. అవునండి, అవును కాబట్టి ఇంకా అలా తట్టుకుంది. మా ఊళ్ళో అయితే ఇంకా ఎవరిని కేకేయలేదంటే అలా పడిపోయిందంటే పడిపోయండి వీళ్ళే చూసంటండి. అప్పుడు గబగబా తీసుకెళ్ళారండి. చాలా అదృష్టమండి. ఇంకా అదృష్టమేనండి. అదే తల మీద పడితే ఇంకేముంది ఇంకేముందండి, ఇంకా ఇలా చిన్న డబ్బులతో సరిపోయింది కదండి. అయినా